మీ పిల్లలు ఎంబీబీఎస్ కోసం రష్యా, జార్జియా, ఉజ్బెకిస్తాన్ లాంటి సిఎస్ కంట్రీస్కి వెళ్తున్నారా? కాలేజ్ ఫీజు ఎంత, హాస్టల్ ఎలా ఉంది అని అడిగే ముందు ఈ ఒక్క ప్రశ్న అడగండి. మా పిల్లలకి 12 months సపరేట్ ఇంటర్న్షిప్ ఉందా లేదా? బికాస్ పేరెంట్స్ ఇది చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. ఈ డాక్యుమెంట్లో వచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం ఎంబీబీఎస్ కోర్సులో చేసిన క్లినికల్ పోస్టింగ్స్, క్లర్క్షిప్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ క్లినికల్ ట్రైనింగ్ కానీ మ్యాండేటరీగా 12 months ఇంటర్న్షిప్గా కన్సిడర్ చెయ్యరు. క్లారిఫికేషన్ ఇంకా స్పెసిఫిక్గా కావాలంటే ప్రిస్క్రైబ్డ్ మెడికల్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఫారెన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో సపరేట్ ఇంటర్న్షిప్ మినిమం 12 months ఉండాలి. అంటే ఇంటిగ్రేటెడ్ ఇంటర్న్షిప్ ఉంది సార్, క్లినికల్ రొటేషన్స్ ఉన్నాయి మేడం అనే మాటలు విని మాత్రం అడ్మిషన్ తీసుకోవద్దు. ఇంకొక బిగ్ పాయింట్, డిగ్రీ తీసుకుంటే సరిపోతుందా? నో. FMGL 4B క్లారిఫికేషన్ గురించి ఏమంటుంది అంటే మీరు చదివిన కంట్రీలో కాంపిటెంట్ బాడీ నుంచి లేదా రెగ్యులేటరీ అథారిటీ నుంచి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ పొంది ఉండాలి. అలాగే లోకల్ స్టూడెంట్స్ కి అట్ పార్ గా ఉండాలి. సో ఆల్ ద CIS కంట్రీస్ లో ప్రాజెక్ట్స్ చూసి మాత్రం అడ్మిషన్ తీసుకోకండి. కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, సపరేట్ 12 months ఇంటర్న్షిప్ ఉందా, సేమ్ ఇన్స్టిట్యూషన్ లో కంప్లీట్ అవుతుందా, లోకల్ మెడికల్ లైసెన్సింగ్ ఎలిజిబిలిటీ ఉందా, రిటర్న్ ప్రూఫ్ అడగండి. ఎందుకంటే ఇది కేవలం 5 to 6 year ఎడ్యుకేషన్ డెసిషన్ మాత్రమే కాదు. మీ పిల్లలు ఇండియా తిరిగి వచ్చినప్పుడు డాక్టర్ గా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పొందే పాత్వే గురించి తీసుకునే డెసిషన్. ఒక్క అడ్మిషన్ మిస్టేక్ ఇయర్స్ తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో క్వశ్చన్ మార్క్ అవ్వకూడదు. అబ్రాడ్ MBBS లో చీపెస్ట్ యూనివర్సిటీస్ ని వెతకండి, కంప్లైంట్ పాత్వేని వెతకండి. అడ్మిషన్ తీసుకునే ముందు ఒక ప్రశ్న అడగండి, విల్ బి మై చైల్డ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ డాక్టర్ ఇన్ ఇండియా? షో మీ ద డాక్యుమెంట్స్. డోంట్ బై an MBBS seat. Verify the licensing pathway.